అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలనం. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలు, రెండో పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి డిఏలు పీఆర్సీ ఇవ్వలేమనడం సమంజసం కాదని చెప్పేసి మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు పడిన 4 వాయిదాల డిఏను జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని, అవి కావాలంటే నెల నెల జీతాలు ఇవ్వలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను లేదా వారు దాచుకున్నటువంటి సొమ్మును వారికి తిరిగి చెల్లించాలని మాత్రమే అడుగుతున్నామని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మేందర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల సమయం ఇచ్చామని, ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఇదే విధమైన ధోరణి కొనసాగితే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనై అది ఆందోళనకు, పోరాటాలకు దారితీసే అవకాశం ఉందని, కావున వెంటనే డిఎన్ను ప్రకటించి పీఆర్సీని అమలు చేయాలని ఎస్టీయూ నాయకులు అయితే డిమాండ్ చేయడం జరిగిందండి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరాశనైతే ఎదుర్కొంటున్నాయి. వారు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, పీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారండి. సో త్వరగతిన ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం వచ్చే నెల నుంచి ప్రతి నెల 500 కోట్ల రూపాయలని పెండింగ్ బకాయిల రూపంలో విడుదల చేస్తామని చెప్పేసి ఇటీవలే ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా ముందుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే మెడికల్ బిల్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సో చూద్దామండి, దీనికి సంబంధించి అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా పోస్ట్ అయితే చేస్తాం. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి.